ఉద్యోగుల తరలింపు గడువు పెంచాల్సిన అవసరం లేదన్నారు మంత్రి నారాయణ. గడువు పెంచితే తరలింపు ప్రక్రియ మరో ఏడాది పడుతుందని, ఇప్పటికే పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పాలకులు ఓ చోట, ఉద్యోగులు మరో చోట ఉండడం సరికాదన్నారు. తొలి దశలో 4,000 ఉద్యోగులను రాజధానికి తరలిస్తున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నారు, రాష్ట్రానికి ఇబ్బంది ఉంటుందనే దిశగా జగన్ కర్నూలులో దీక్ష చేపట్టబోతున్నారు. దీని మీద మీరే ఉంటారు? అందుకని మన ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారండి. యాక్చువల్ గారు ఆ రోజు శ్రీకాకుళం విజయనగరం నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు వాళ్ళకి డివైడ్ చేసుకునే రేషియో ఉందో ఆ రేషియో ప్రకారం నీటి పంచుకుంటాం, ఆ రేషియో ప్రకారం ఏదైనా చేసుకుంటాం. దానికని రెండు రాష్ట్రాల యొక్క అధికారులను, మంత్రులను కన్సల్టెంట్ కూర్చొని పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. మీరు రాజీ పడ్డారు తెలంగాణ ప్రభుత్వంతో అనేది జగన్ వాదన. ఇక్కడ రాజీ పడ్డారని ఆయన చెప్తే ఎట్లండి? యాక్ట్ ఉంది, చట్టాలు ఉన్నాయి. రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టం పెట్టారు, నీట్గా రాశారు, ఇది నీటి పంపకాలు కూడా. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మా కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు, రెండు రాష్ట్రాలను కూర్చొని పెట్టండి, డిస్కస్ చేయండి, దాని ప్రకారం పంచండి. అలా కాకుండా ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలో అడుగుతున్నాం. మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలా కాకుండా వాడి మీద కొట్లాడమంటారా, ఇప్పుడు యుద్ధం చేయమంటారా, కర్రలు తీసుకొని కొట్టమంటారా, రాళ్ళు తీసుకొని కొట్టమంటారా? అది కరెక్ట్ కాదండి. అందువల్ల జగన్ ఏదో చెప్పి కేంద్రంతో విడగొట్టాలా, వాళ్ళతో విడగొట్టాలా అనేది కరెక్ట్ కాదు. సీఎం గారు అన్నీ మాట్లాడి యాక్చువల్గా ఈ రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఖచ్చితంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. చివరిగా సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి ఎంతవరకు జరుగుతుంది? అనుకున్న సమయానికి ఉద్యోగులు వస్తారా? అంటే షెడ్యూల్ అనేది ఏది ప్రకటించకుండా మమ్మల్ని అక్కడికి రమ్మంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది ఉద్యోగుల వాదన. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా అనేక దఫాలు నేను కూడా ఉద్యోగ సంఘాలతో, నేను, సిఎస్ గారు, మిగతా అధికారులు కూర్చొని డిస్కస్ చేశాం. వాళ్ళకున్న సమస్యలు ఉంటే వాటిలో మేజర్ సమస్యలన్నీ కూడా క్లారిఫికేషన్స్ ఇచ్చాం. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా క్లారిఫై చేస్తాం. అయితే మొదటి దఫా జూన్ 27వ తేదీకి ఏదైతే మనం బిల్డింగ్స్ కడుతున్నామో అనుకున్న ప్రకారం అయిపోతాయి. అయితే 4,000 మంది ఉద్యోగస్తులు మాత్రమే ఆ నెలలో షిఫ్ట్ చేయగలం. తర్వాత జూలైలో మరొక 3,000, ఆగస్టులో మరొక 3,000 ప్రణాళిక చేసింది. వాళ్ళతో కూడా ఆ విషయం డిస్కస్ చేశాం. అయితే ఏ 4,000 మంది ఉద్యోగాల్ని జూన్ 27కి షిఫ్ట్ చేస్తారు, ఏ డిపార్ట్మెంటో క్లారిటీ ఇవ్వన్నారు. నేను సిఎస్ చక్కర్ గారు యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతున్నారు. బహుశా ఇంకొక 1 వీక్ 10 డేస్లో ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫేజు, ఏ డిపార్ట్మెంట్ సెకండ్ ఫేజు, ఏ డిపార్ట్మెంట్ థర్డ్ ఫేజ్ అనేది క్లారిటీ వాళ్ళకి ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాం. వాళ్ళు గడువు పెంచమని కోరుతున్నారు. గడువు పెంచే అవకాశం ఏదన్నా ఉందా ఇక్కడికి తరలి రావడానికి? అంటే గడువు పెంచినందువల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళే అన్నారు పిల్లల యొక్క చదువులు ఇంపార్టెంట్, జూన్ 15కి మీరు డిసైడ్ చేయండి, ఒక 5 రోజులు అటు ఇటు అనే ఇబ్బంది లేదు, జూన్ 15కి అయితే మా పిల్లల్ని స్కూల్స్లో చేర్చుకుంటా అన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం యాక్చువల్గా జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ జూన్ అవుతుంది. అందువల్ల ఆ ఉద్యోగస్తులు ఇక్కడికి వస్తేనే ప్రజలకు మంచి పరిపాలన ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి ఈరోజు పరిపాలన కుంటుపడింది. దానికి కారణం ఏంటంటే అధికారులు అక్కడ ఉండారు, మంత్రులు, సీఎం గారు ఇక్కడ ఉండారు. ఏదైనా ఒక ఎక్స్ వచ్చి రిప్రజెంటేషన్ మాకిస్తే మేము మళ్ళీ వాళ్ళకి పంపించి వాళ్ళు మళ్ళీ పంపించే లోపల ఆ ప్రజలకు ఇబ్బంది పడుతుంది. అదే మంత్రులు, అధికారులు అందరూ ఒకే దగ్గర ఉంటే ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు ఇమీడియట్గా అధికారులు పిలిచి మాట్లాడటం వల్ల సమస్యలు తీరుతాయి. అందువల్ల ఉద్యోగస్తులు అందరూ కూడా మనం ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం స్టికాన వేస్తే రాష్ట్ర ప్రజలకు మనం మేలుకు చేకూర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అనుకున్న సమయానికే అన్ని పనులు పూర్తవుతాయని నారాయణ చెప్తున్నారు. దీంతో పాటుగా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తూనే ఉన్నాం. కేంద్రం జోక్యాన్ని కూడా కోరుతున్నాం. కోట్లాటల వల్ల నిధులు సాధించుకోలేం, అలాగే సమస్యలు పరిష్కరించుకోలేమనేది నారాయణ వాదన. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.